మేడం అసెంబ్లీకి ఎళ్ళకపోయినా సరే ప్రజా పోరాటం చేస్తాము. 2029లో మేమే అధికారంలోకి వస్తాము అని జగన్ గారు అంటున్నారు. దానికి మీరేమంటారు? ప్రజా పోరాటం కాదు చేసేది. ఒకప్పుడు పాదయాత్ర చేశాడు. ఒకప్పుడు ఓదార్పు యాత్ర చేశారు వైఎస్‌సీపీ నాయకులే గాని, వైఎస్‌సీపీ జగన్మోహన్ రెడ్డి గారే గాని. ఇప్పుడు ప్రజాయాత్ర చేయమని చెప్పండి. ప్రజా ప్రజా పోరాటం ఏంది ప్రజా పోరాటం? ఇప్పుడు తిరగమని చెప్పండి గల్లీ గల్లీ. ఇప్పుడు తిరగమని చెప్పండి సందు సందు. ఇప్పుడు తిరగమని చెప్పండి ఇల్లు ఇల్లు. ఇప్పుడు తిరగమని చెప్పండి ఊరు ఊరు. ఊరికి ఊరికి ఒక చీపిరి ఊరికి ఊరికి ఇంటింటికి చీపిర్లు చెప్పులు తీసుకొని మహిళలే కానీ మన అటువంటి ప్రజలే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కానీ తరిమి తరిమి కొట్టకపోతే అప్పుడు చూద్దాం. కొడతారు, పక్కా కొడతారు ప్రజలు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తును పాడు చేశాడు. రాష్ట్రంలో యువతకి పనులు లేకుండా చేశాడు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేద్దామని చూశాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇంత చేసి వాళ్ళ రోజున అసెంబ్లీకి 6 నెలల తర్వాత 6 నెలల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టి అసెంబ్లీ బాయ్‌కట్ అంటాడా? ఈయనెవరయ్యా బాయ్‌కట్ అనడానికి? అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను? రాకుండానే ఇంట్లోనే ఉండాల్సింది. నువ్వేం పోరాటం చేస్తావో, ఎటువంటి పోరాటం చేస్తావో చేయాల్సింది. అక్కడ చెప్పేవాళ్ళు ప్రజలు సమాధానం. అక్కడ వినేవాడివి, అక్కడ చెప్పేవాడు సరిపోయేది. అంతేగాని ఇప్పుడు నువ్వే మాట్లాడకపోతే ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యుడివి నువ్వే మాట్లాడకపోతే ఇక్కడ నీ పక్కన వచ్చినటువంటి నీ నాయకులు ఏం మాట్లాడతారు? నీ నాయకులు వాళ్ళకి ఏం సమాధానం చెబుతారు? నీ నాయకులకు నువ్వేం సమాధానం చెబుతావు? చేతకాని పరిపాలననే కదా ఇది. అసెంబ్లీకి వచ్చి అంత గోల చేసేసి అంత ఇది చేసి వెళ్ళిపోయావంటే నువ్వు నీది చేతకాని పరిపాలన కనుకనే ప్రజలు ఒకప్పటి నాయకుడిని ఎన్నుకున్నారు. ఆయనతో పాటు ఒక జన సైనికుడిని ఎన్నుకున్నారు. ఆయనతో పాటు ఒక నరేంద్రుడిని ఎన్నుకున్నారు ప్రజలు. ఇవన్నీ ఓట్లేసుకొని వాళ్ళు ఎన్నుకున్నారు కానీ ఇక్కడేమి మోసాలు చేయలేదు, దగాలు చేయలేదు, ఏం చేయలేదు. ఇవన్నీ కాని మాటలు కానీ ప్రజా పోరాటం చేస్తాడో ఏం చేసుకుంటాడో చేసుకోమని చెప్పు. కానీ ఆయన ఏం చేసినా ఈసారి ప్రజలు అతనిని నమ్మి మోసపోరు. ప్రజలు అమాయకులు కారు. అంటే ఒకప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా వై నాట్ 175 అనే వ్యక్తి ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి అడుగు పెడతాను అని చెప్పే స్థాయికైతే వచ్చారు. దానికి మీరేమంటారండి? అదే ప్రతిపక్ష హోదా అతను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత ఉందా అతనికి? ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే వ్యక్తి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తానని మాట్లాడతాడా? ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే వ్యక్తి సెక్రటేరియట్‌ని 370 కోట్లకి తాకట్టు పెడతాడా? ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే మనిషి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతలు పొట్టకు చేత్తో పెట్టవు చేత్తో పట్టుకొని వేరే రాష్ట్రాలు వేరే దేశాలు వలసపోయేలాగా చేస్తాడా? చేయడు. కనుక ఏంటంటే ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అధికారమే కానీ రైట్సే కానీ అనుభవమే కానీ అతనికి లేదు. లేనప్పుడు మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడతాడయ్యా ప్రతిపక్ష హోదా? ఇవాళ గుర్తుకొచ్చిందా ఆయనకి ప్రతిపక్ష హోదా? అతను ఓడిపోయి అతను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించుకున్న 6 నెలలకి అతనికి ప్రతిపక్ష హోదా కావాల్సి వచ్చిందా? లేకపోతే ముద్రగడ పద్మనాభం ఎక్కడైనా పడుకోబెట్టాడా? నిద్రపుచ్చుతున్నాడా ఎక్కడైనా? ఏమన్నా నిగురు కప్పి నిప్పుల్లోకి ఎక్కడైనా పడుకోబెట్టి నిద్రపుస్తున్నాడా? జోచుతనంద జోజమ్ముకుందా అని? ఇవన్నీ కాని పనులు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడాల్సిన అధికారమే లేదు.